SCA20 లీగ్ కొత్త సీజన్ కు ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రిటోరియా క్యాపిటల్స్ కు ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా ద్వారా ఆయన నియామకాన్ని ధృవీకరించింది. ప్రిన్స్ క్యాపిటల్స్ శిబిరానికి రాజరికపు కీర్తి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు సౌరవ్ గంగూలీని మా కొత్త ప్రధాన కోచ్ గా ప్రకటించడానికి మేము చాలా సంతోషంగా ఉన్నామని జట్టు ఇన్స్టాగ్రామ్ లో రాసింది. కాగా ఏదైనా ప్రొఫెషనల్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా గంగూలీ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక గతంలో BCCI అధ్యక్షుడు కూడా అయినటువంటి గంగూలీ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ స్థానంలో ఇప్పుడు హెడ్ కోచ్ పాత్రలో బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా 2008లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గంగూలీ పరిపాలనా పాత్రలోకి అడుగుపెట్టాడు. ముఖ్యంగా BCCI అధ్యక్షుడిగా పనిచేశాడు. దాంతో పాటు ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. కాగా ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీ జోనాథన్ ట్రాట్ గురించి మాట్లాడుతూ, మీ నాయకత్వానికి మరియు జట్టు పట్ల అచంచలమైన అంకిత భావానికి ఎప్పటికీ మేము కృతజ్ఞులము. మీ తదుపరి ప్రయాణానికి శుభాకాంక్షలు అని ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఇక ఫ్రాంచైజ్ క్రికెట్ నిర్వహణలో గంగూలీ 2019లో DCకి మెంటర్గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత దానిని వదిలి BCCI అధ్యక్షుడయ్యాడు. మళ్ళీ ఇండేళ్లకు ప్రధాన కోచ్గా తన మొదటి పూర్తి స్థాయి పాత్ర పోషించబోతున్నాడు సౌరవ్ గంగూలీ. మరి హెడ్ కోచ్గా గంగూలీ ఏ మేరకు తన జట్టును తీర్చిదిద్దుతారో చూడాలి.